హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఈ ఆషాఢ మాసంలో రెండో ఏకాదశి అయితే రాబోతుందండి. అదేనండి, మనకి ఈ నెలలో 2 ఏకాదశులు అయితే వస్తాయి కదా. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. మొన్న శుక్లపక్షంలో మనం ఆల్రెడీ తొలి ఏకాదశి పూజను అయితే చేసుకున్నాము. ఇంకా ఈ మాసంలోనే రెండో ఏకాదశి అయితే రాబోతుందండి. దాన్నే కామికా ఏకాదశి అని అంటారండి. అంటే మన మనసులో ఉన్న కోరికలు తీర్చే ఏకాదశి కామికా ఏకాదశి. ఈరోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారండి. అలాగే ఈ రోజున ఆ శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఈ రోజున మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికైనా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే అంత పెద్దగా పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మనం చేసే పూజ సింపుల్గా అయినా సరే ఆ స్వామివారికి చేరితే చాలు. అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యే విధంగా అన్ని చెప్తాను. అయితే మనకి ఈసారి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? 20వ తేదీన చేసుకోవాలా, లేదంటే 21వ తేదీన చేసుకోవాలా? ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది? మనం ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి? స్వామివారికి పూజ ఎలా చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. చాలా సింపుల్ పద్ధతిలో అందరూ చేసుకునే విధంగానే ఉంటుందండి. అందుకని వీడియోని మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ముందుగా అయితే మనం ఏకాదశి పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే పీఠం వేసి చేసుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గర సరే చేసుకోవచ్చండి. లేదు మేము ఎక్కడ మాకు వీలు పడదండి అని అనుకుంటే కనీసం స్వామివారి గుడి దగ్గరికైనా సరే వెళ్ళి అక్కడ ఒక దీపం పెట్టి అక్కడైనా సరే స్వామివారిని దర్శించుకొని చక్కగా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చండి. మనం ఎక్కడ చేసుకున్నా సరే ఆ స్వామివారి పైన భక్తి ఉంటే చాలండి. మనం పూజలో ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అనే ఆలోచన అవసరం లేకుండా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారే మనకు కావాల్సినవన్నీ కూడా నెరవేరుస్తారు. అయితే చాలామంది మా దగ్గర వెంకటేశ్వర స్వామివారి ఫోటో అది లేదండి, మరి మేము ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారండి. అందుకనే నేను ఈసారి చాలా సింపుల్గా చూపిస్తున్నాను. మీ దగ్గర స్వామివారి ఫోటో లేకపోయినా ఏమీ పర్వాలేదండి. విగ్రహాలు ఉంటే పెట్టుకోండి. విగ్రహం కానీ ఫోటో కానీ ఏమీ లేదండి అని అనుకుంటే కనీసం మీ పూజా మందిరంలో ఆ దేవతలు ఏ దేవతలు ఉన్నారో అక్కడైనా సరే ఆ స్వామివారిని మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు వెలిగించి ఆ పిండి దీపాల్లోనే ఆ స్వామివారు ఉన్నట్టుగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మనం దేన్ని చూసినా సరే దానిలోనే ఆ స్వామివారు ఉన్నారు అన్నట్టు భావన చేసుకుంటే తప్పకుండా దానిలో ఆ స్వామివారే కనిపిస్తారండి. అందుకని మీ దగ్గర ఉన్న వాటితో చక్కగా మీరు భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. అయితే ఉన్నవారు వెంకటేశ్వర స్వామివారు, విష్ణుమూర్తి స్వామివారు ఇలా మీ దగ్గర ఏ ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అయినా మన ఇంట్లో కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అందరి ఇంట్లో కూడా ఉండాలండి. ఒకవేళ లేకపోయినట్లయితే కొన్ని తెచ్చుకోండి. ఎక్కువైతే ఏమీ ఉండదు, చిన్న ఫోటో తెచ్చుకున్నా పర్వాలేదు. ఇంకా విగ్రహాల సంగతికి వస్తే మాకు శక్తి ఉంది, మేము ఆ స్వామివారిని పూజించుకుంటామని అనుకుంటే మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీరు ఫోటో దగ్గరైనా సరే పూజ చేసుకోవచ్చు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత స్వామివారికి చక్కగా పూజనైతే చేసుకోండి. అయితే ఈ ఏకాదశి మనకి ఎప్పుడు వస్తుంది? 20వ తేదీన వస్తుంది, 21వ తేదీన వస్తుందని తెలుసుకునే ముందు మనకి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం 10:56 ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే జూలై 21వ తేదీన సోమవారం ఉదయం 8:34 మనకి ఏకాదశి అనేది ముగిసిపోతుంది. అయితే మనకి 20వ తేదీన రోజు అంతా కూడా ఏకాదశి ఉంది కాబట్టి ఈ రోజు చేసుకోవాలి అని అనుకుంటారేమో, కానీ ఈ 20వ తేదీన చేసుకోకూడదండి. ఎందుకంటే మనం పండగలు అనేవి సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే జరుపుకుంటాం కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏకాదశి తిథి జూలై 21వ తేదీన సోమవారమే ఉందండి. అందుకనే మనం ఏకాదశి అనేది జూలై 21వ తేదీన సోమవారం నాడు జరుపుకోవాలి. మరి ఏకాదశి ఉదయం 8:34 అయిపోతుంది కదా అండి అంటే అవునండి, అయిపోయినా సరే ఏకాదశి ఈరోజు ఉదయం సూర్యోదయ సమయానికి ఉంటుంది కాబట్టి అందుకని మీకు తర్వాత ఏకాదశి ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ రోజే ఏకాదశిగా భావించి రోజంతా ఉపవాసం ఉండి పూజనైతే
చేసుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం కూడా 21వ తేదీనే ఉండాలండి. అలాగే జాగరణ కూడా 21వ తేదీనే చేయాలి. అయితే ఉపవాసం జాగరణ రెండు చేయలేని వారు ఈ పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఉపవాసం ఉండి చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఒకవేళ ఆరోగ్యరీత్యా మేము ఉండలేమని అనుకునేవారు సాత్విక భోజనం, నాన్ వెజ్ తినకుండా మామూలుగా శాకాహార భోజనం చేసుకొని మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి, పర్వాలేదు. అయితే ఉపవాసం ఉంటే తప్పకుండా జాగరణ చేయాలా, లేదంటే జాగరణ ఉన్నవాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయాలా అనేవన్నీ కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. అయితే ఉపవాసం ఉన్నవారు తప్పకుండా జాగరణ చేయాలని లేదు, జాగరణ చేసిన వాళ్ళు ఉపవాసం ఉండాలని లేదు. రెండు చేస్తామని అనుకుంటే రెండు చేయొచ్చండి, లేదంటే మీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసుకోవచ్చండి. ఇక్కడ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఆ స్వామివారికి పూజ చేయమని అయితే ఎవ్వరూ చెప్పరండి. అందుకని మేము ఆ స్వామివారిని సేవించుకోగలం, పూజ చేసుకోగలం అని అనుకునేవారు మాత్రమే చేసుకోవచ్చు. అయితే స్వామివారికి ఉపవాసం జాగరణ ఎలా చేయాలి, ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, స్వామివారిని ఏ సమయంలో పూజించాలి అనేవన్నీ కూడా చెప్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ పూజలో వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి, అవి అయితే నేను పెట్టుకున్నాను. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు, విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు. అలాగే దీపపు కుందులు, శంకు చక్ర దీపపు కుందులు పెట్టుకున్నాను. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకు దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. అలాగే రావి ఆకులో అలాగే పిండి దీపం కూడా పెట్టుకున్నానండి. స్వామివారు రావి చెట్టులో కొలువై ఉంటారని అంటారు. మీరు ఆ రావి చెట్టు దగ్గరికైనా వెళ్ళి ఈరోజు దీపం పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఆ రావి ఆకులు మీకు ఎక్కడైనా లభించినట్లయితే ఆ ఆకులు తెచ్చుకొని మీరు దీపం పెట్టుకున్నా చాలండి. ఆ స్వామివారి కటాక్షం అనేది మనకు కలుగుతుంది. అయితే ఈ రావి ఆకులు అనేవి చెట్టు నుండి మనం కొయ్యకూడదండి, కింద రాలిపడిన ఆకులు మాత్రమే తెచ్చుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు దొరికితే తెచ్చుకోండి, లేదు అంటే తమలపాకులైనా సరే పెట్టి మీరు దీపం అయితే పెట్టుకోవచ్చు. అయితే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపం అండి. తప్పకుండా ఏకాదశి సమయాల్లో, శనివారాల్లో స్వామివారికి పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ పిండి ప్రమిదలు అనేవి మొత్తం 7 చేసుకోవచ్చు, లేదు అంటే 5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, లేదంటే కనీసం ఒక్క దీపమైనా సరే పెట్టుకోవచ్చు అండి. అంటే ఒక్క పిండి దీపం పెడితే తప్పకుండా నిత్య దీపపు కుందులు పెట్టుకుంటాం కదా ఇత్తడివి, అవి అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. అవి శంకు చక్ర దీపాలైనా, రావి ఆకు దీపాలైనా, లేదంటే మామూలు మట్టి కుందుల్లో దీపాలైనా, ఇత్తడి కుందుల్లో దీపాలైనా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. పెట్టుకొని దీపారాధన చేసుకొని ఆ స్వామి అమ్మవారికి స్వాగతం పలుకుతూ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. అయితే ముందుగా మనం వినాయకుడికి పూజనైతే చేసుకోవాలి కాబట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే స్వామి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ కామిక ఏకాదశి రోజున స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే స్వామివారికి పూజలో తప్పకుండా తులసి దళాలను అయితే సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అయితే ఈ తులసి దళాలు ఏకాదశి రోజున కొయ్యవచ్చు అని అడుగుతారు. ఏకాదశి రోజున కొయ్యకూడదండి, శుక్రవారాల్లో కొయ్యకూడదు, అమావాస్య పౌర్ణమి గడియల్లో అది కొయ్యకూడదు. ముఖ్యంగా అయితే ద్వాదశి తిథుల్లో అయితే అసలు కొయ్యకూడదండి. అలాగే వారాల్లో కూడా ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో కూడా కొయ్యకూడదు. అయితే మనకి ఈసారి సోమవారం ఏకాదశి వస్తుంది, దానికన్నా ముందు ఆదివారం వస్తుంది. ఆదివారం పూట కొయ్యకూడదండి, ఆదివారం అంతా కూడా మనకి ఏకాదశి కూడా ఉంటుంది. అందుకని ఆదివారం పూట కాకుండా దానికన్నా ముందు రోజు శనివారమే మీరు బయట నుంచి కొని తెచ్చుకున్నా, లేదంటే కోసి తెచ్చుకున్నా సరే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఉంటుంది. సోమవారం వరకు వాటర్ అది చల్లుతూ ఉంటే ఉంటుందండి. ఈ రోజున కనీసం ఒక్క తులసి దళమైనా సరే ఆ స్వామివారికి సమర్పించడం వలన వచ్చే పుణ్యం బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధకములతో పూజించిన దానికన్నా ఎక్కువగా ఆ శ్రీహరి సంతోషిస్తారు అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అలాగే లేత ఆకులతో ఆ స్వామివారిని పూజించడం వలన గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ ఈరోజు మీకు తులసి దళాలు లభించకపోయినట్లయితే కనీసం తులసి మొక్కనైనా సరే ఆరాధించి దీపం పెట్టుకొని పూజ చేసుకున్నా చాలండి. ఈరోజు ఎవరైతే తులసమ్మను ఆరాధిస్తారో వాళ్ళ పాపాలను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు అని అంటారండి. అందుకని ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి సమర్పించండి. ఒకవేళ తులసి దళాలు మాకు లభించలేదని అనుకుంటే స్వామివారికి మీకు దొరికినటువంటి పువ్వులతో, పసుపు అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. అయితే స్వామివారిని ఈరోజు ఏ సమయంలో పూజించాలండి అని అంటే స్వామివారికి సుప్రభాత సేవ అంటే తెల్లవారుజామున చేసే పూజ అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. అది కాకుండా మనకి ఉదయం తోటి ఏకాదశి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని మీరు ఉదయం 5:30 నుండి ఉదయం 8:34 లోపే మీరు పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఏకాదశి అయిపోయిన తర్వాత పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. ఏకాదశి అయిపోయినా సరే ఈ రోజు అంతా కూడా మనం ఏకాదశిగానే పరిగణించి మనం ఉపవాసం అది చేస్తాం కాబట్టి అందుకని స్వామివారికి మీకు తర్వాత అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. 9:30 లోపు స్వామివారికి పూజనైతే చేసేసుకోండి. అలాగే సాయంత్రం 5:30
30 నిమిషాల నుండి 7 గంటల 23 నిమిషాల లోపు మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఉదయం సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసుకోండి, పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి ఈ కామిక ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ ఎలా ఉండాలండి, ఎలా చేయాలండి అని అంటే అన్ని ఏకాదశులకి ఎలా అయితే చేస్తామో అలానే చేయాలండి. ఏకాదశి ముందు రోజు దశమి వస్తుందండి. దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. దశమి రోజు రాత్రి ఏదైనా టిఫిన్ లాంటిది చేయాలండి. ఇంకా ఏకాదశి రోజున రోజు అంతా ఉపవాసం ఉంటారు. అయితే అంత కట్టుకు ఉపవాసం ఉండనవసరం లేదు. పాలు పళ్ళు లాంటివి తీసుకొని ఉండొచ్చు. ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకోండి. ఆ స్వామివారిని నామస్మరణ చేసుకొని ఉండి ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అలాగే 21వ తేదీన రాత్రికి జాగరణ చేయాలి అనుకుంటే జాగరణ కూడా ఉండండి. ఇంకా నెక్స్ట్ డే మనకి జూలై 22వ తేదీన ద్వాదశి గడియలు వస్తాయండి. ఆ ద్వాదశి గడియల్లో కూడా మీరు ఉదయం పూట స్వామివారికి పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని అనేది విరమించవచ్చు. అయితే ఈ ఉపవాసం కూడా ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసాన్ని విరమించాలి. అలా అయితేనే ఈ పూజ చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుంది. అయితే ఈ ద్వాదశి గడియలు జూలై 22వ తేదీన ఉదయం 6 గంటల 15 నిమిషాలతోటి ముగిసిపోతున్నాయండి. అందుకని ఈలోపే మీరు స్వామివారికి పూజ చేసేసుకొని ఉపవాసాన్ని అయితే విరమించేయాలండి. మరి ఈ ఉపవాసాన్ని ఎలా విరమించాలండి అంటే ఈ 22వ తేదీని కూడా ఉదయం పూట మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకొని తర్వాత ఏవైనా నైవేద్యాలు వండి పెట్టాలి అనుకుంటే స్వామివారికి వండి పెట్టి పానకం అవన్నీ కూడా పెట్టి పూజ చేసుకోండి. ఆ తర్వాత మీరు గుడికి వెళ్ళి గుడి దగ్గర అయ్యవారు తీర్థం ఇస్తారు కదండి, ఆ తీర్థమైనా మీరు పుచ్చుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఒకవేళ గుడికి వెళ్ళలేకపోయినట్లయితే ఇంటి దగ్గరే స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పానకం కానీ ఏదైనా నైవేద్యాలు ఏవైనా సరే మీరు తీసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే మనకి 22వ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి పీఠం వేసుకొని చేసుకునేవారు ఈరోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు కానీ పీఠాన్ని అయితే ఈరోజు కదపకూడదు. నెక్స్ట్ డే బుధవారం మాత్రమే స్వామివారి పీఠాన్ని అయితే కదపాలి. అంతవరకు మీరు ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏకాదశి రోజున మనం అన్నం కూడా ముట్టుకోకూడదు అని అంటారండి. ఎందుకంటే ఏకాదశి రోజుల్లో బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, మనం అన్నం తినడం వలన ఆ అన్నం రూపంలో ఆ మొరాసురుడు మన కడుపులోకి చేరి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తారని అంటారు. అందుకని ఏకాదశి రోజుల్లో అన్నం అయితే ముట్టుకోరండి. అంటే ధాన్యానికి సంబంధించిన ఎలాంటి పదార్థాలు తీసుకోరు. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం పిండి దీపాలు బియ్యం పిండితోనే కదండి మరి చేస్తాము, మరి పిండి ప్రమిదలు మనం ప్రసాదంగా స్వీకరించాలి కదా అని అంటారు. ఆ ప్రసాదం కూడా మీరు కొద్దిగా తీసుకోండి. లేదు అంటే నెక్స్ట్ డే ద్వాదశి గడియలు ఉంటాయి కదండి, ఆ ద్వాదశి గడియల్లో మీరు తీసుకున్నా పర్వాలేదు. ఇంకా ఏకాదశి రోజున స్వామివారికి నైవేద్యంగా ఏదైనా వండి పెట్టాలి అనుకుంటే వండి పెట్టచ్చండి. అంటే మనం ధాన్యానికి సంబంధించిన తినకూడదు కానీ స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టచ్చు. కానీ నైవేద్యంగా పెట్టింది మనం తినాలి కాబట్టి అందుకని ఈ రోజున ఎక్కువ మంది స్వామివారికి వడపప్పు, చలిమిడి, పానకము ఇవే పెడతారండి. ఇవి పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే ఏదైనా వండి పెట్టాలనుకున్నా సరే వండి పెట్టచ్చు. ఇవేమి మేము చేయలేమని అనుకుంటే కనీసం మీ దగ్గర ఉండే పళ్ళు అయినా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇంక ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఉపవాసం జాగరణ చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఎవరితో గొడవలు పడడం లాంటివి చేయకూడదు. గోర్లు జుట్టు లాంటిది కత్తిరించుకోకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ మీకు వీలైనంతలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి చేతులు జోడించి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారికి తెలియజేయండి. తప్పకుండా ఆ స్వామివారు మీరు చేసిన పూజకి ఎంతో సంతోషించి ఈ కామిక ఏకాదశి రోజున మీరు మనసులో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ విధంగా కామిక ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇంకా మీరు పెట్టిన పిండి ప్రమిదలు దీపాలు కొండెక్కిన తర్వాత ఈ పిండి దీపాల్లోనే సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఒకవేళ పిండి ప్రమిదలు బ్రేక్ అవ్వకుండా బాగానే ఉన్నాయని అనుకుంటే మాత్రం సాయంత్రం కూడా అందులో దీపారాధన చేసుకోవాలండి. అయితే అందులో ఉన్న ఒత్తి తీసేసి కొత్త ఒత్తి అలాగే ఆయిల్ వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ బాగాలేదండి అని అనుకుంటే అవి తీసి పక్కన పెట్టేసి సాయంత్రం మీరు మళ్ళీ కొత్త ప్రమిదలు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదు అంటే ఇత్తడి కుందుల్లో అయినా సరే దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి తులసి దళాలు, పువ్వులు ఇవన్నీ కూడా పారే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలండి. ఇంకా పిండి ప్రమిదలు ఒక్క ప్రమిద అయినా సరే మీరు ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మీరు తినవచ్చు. మీరు ఉపవాసంతో ఉన్నా సరే స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈరోజు మీకు వస్తే గనక విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లేదు అంటే స్వామివారి అష్టోత్తరాలు, గోవింద నామాలు చదువుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా కామిక ఏకాదశి
ఏకాదశి పూజని అయితే చేసుకోవాలండి. చాలా సులువుగా స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో చూపించాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టబోతున్నానండి. అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడగలుగుతారు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.